లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు ఆషాఢ శుక్రవారం, ఆషాఢ శుక్రవారం సందర్భంగా దుర్గాదేవిని ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా నేటి పాజిటివ్ థాట్ ఏంటో తెలుసుకుందాం. నేటి పాజిటివ్ థాట్: మార్పును చూసి భయపడకండి. కొన్నిసార్లు అదే మార్పు మన జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. ఆశను ఎప్పుడూ వదులుకోకండి. చీకటి తర్వాత వెలుగు, రాత్రి తర్వాత పగలు తప్పకుండా వస్తాయి. ఇక ఈనాటి పంచాంగ విశేషాలను పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈ రోజు తిథి ఆషాఢ బహుళ విధియ, రాత్రి 9:14 వరకు. నక్షత్రం ధనిష్ట, రాత్రి 7:20 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక నేటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, బుధుడు మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, శుక్ర కేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీన రాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థిరత్వం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేయటం, తగిన విధంగా నిర్ణయాలు లాంటివి తీసుకునే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ పెద్దల మాటలు వినటం లేదా పెద్దలు చెప్పిన విధంగా నడుచుకోవడానికి ప్రయత్నించటం వలన మీకు శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం కూడా గోచరిస్తూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన యువతీ యువకులకి కనుక పరిశీలించినట్లయితే ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు లేదా సమస్యలు అనేవి కనపడుతున్నాయి. వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటు విరోధులు ఎక్కువగా ఉంటారు. మనస్తాపం అనేది కలుగుతూ ఉంటుంది. కోపావేశాలు అధికంగా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక మేషరాశికి చెందిన వారు ఈ రోజు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. అనారోగ్య సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు అయితే కనపడుతూ ఉంటాయి. అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి. విరోధులు ఎక్కువగా ఉంటారు. దీంతో పాటు మీరు అనని మాటలకి కూడా జవాబులు చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తుంటాయి. ఇక వృషభ రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే సినీ కళా రంగాల ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీరు గనక వ్యాపార అభివృద్ధి గురించి ప్రయత్నిస్తున్నా, నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నా, వాటికి సంబంధించి ఆర్థికపరమైన సమస్యలు అనేవి కలిగే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈ రోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
మిథున రాశి వారికి మాత్రం కుటుంబంలో చికాకులు అశాంతి పెరిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అయితే ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులు కూడా కలగటం లేదా ఖర్చులు అధికంగా ఉండటం, అనారోగ్య పరిస్థితులు, కోర్టు సమస్యలు ఇలాంటివి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి అయితే గురి చేస్తూ ఉంటాయి. దీంతో పాటు మీ యొక్క స్నేహితులతోటి, బంధువులతోటి ఆస్తికి సంబంధించిన సమస్యలు కూడా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు మీకు ఈ రోజు గోచరిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన యువతీ యువకుల్ని గనక పరిశీలించినట్లయితే పరిశ్రమలలో పనిచేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు భాగస్వామ్య వ్యాపారం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఇక ఈ రోజు కెరియర్ మంత్ర ఏంటో చూద్దాం. ఇక కెరియర్ మంత్ర, పరీక్షల్లో మార్కులు ముఖ్యమే, కానీ సమస్యను పరిష్కరించే నైపుణ్యం ఉంటే ఉద్యోగ జీవితంలో మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. మొబైల్లో గంటల తరబడి గడపటం కంటే రోజుకు అరగంట కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి కేటాయించండి. అదే మీ భవిష్యత్తుకు పెట్టుబడి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆర్థిక స్థిరత్వం అనేది మాత్రం గోచరిస్తోంది. సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు కనపడుతున్నాయి. మీ సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు గనక చేస్తుంటే అందులో సానుకూలమైన మార్పులు, చేర్పులు కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తి విషయాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలమైన మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన యువతీ యువకులకి కనుక పరిశీలించినట్లయితే స్పెక్యులేషన్స్ వైపు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. నూతన ఉద్యోగాల గురించి లేదా నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు పద్మావతి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం మీరు చేస్తున్న లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు మెలకువ చూపించాల్సిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. దీంతో పాటు మీ పరిశ్రమలకు సంబంధించి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మీరు చేయని పనులకి సంబంధించి కూడా నిందారోపణ అనేది ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ యొక్క స్నేహితుల, బంధువుల ఒత్తిడికి, ప్రభావానికి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. బంధువులతోటి, స్నేహితులతోటి కూడా వాదోపవాదాలు ఉండటం, అలాగే నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండటం, తొందరపాటు నిర్ణయాల వలన ఆర్థికపరమైన సమస్యలు కూడా కలిగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. సింహరాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వైద్యులకి కూడా పదోన్నతి, గౌరవం లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు, ఐటీ రంగాలలో ఉన్న వారికి సానుకూలమైన మార్పులు ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈ రోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యా రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతి కోసం ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మీరు కనుక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీ యొక్క బంధువులతోటి, స్నేహితులతోటి సమయం గడిపే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన యువతీ యువకులను పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు, దీంతో పాటు ఆర్థిక స్థిరత్వం గురించి ప్రయత్నము, నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే బంధువులతోటి, స్నేహితులతోటి మీరు సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈ రోజు శ్రీ సూక్తం చదవటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఇక నేటి వాస్తు సూత్రాల్లో నిత్య జీవితంలో పాటించాల్సిన వాస్తు నియమాలు ఏమిటో చూద్దాం. ఈనాటి వాస్తు సూత్ర: పిల్లలు చదివే ప్రదేశంలో మంచి వెలుతురు ఉండాలి. పనులు చేసే సమయంలో మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండటం కోసం నిరంతరము భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండాలి.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు అయితే ఏవి గోచరించడం లేదు. ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం అనుకూలత తక్కువగా కనపడుతోంది. అలాగే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన వ్యాపారాల గురించి లేదా వ్యాపారాభివృద్ధి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే సంతానము వారి అభివృద్ధి గురించి చింతించే అవకాశాలు లేదా వారి విద్యాబుద్ధుల గురించి ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక తులారాశికి చెందిన యువతీ యువకులు కూడా విద్యాబుద్ధుల మీద శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతోపాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ఉండటానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. తులారాశికి చెందిన వారు ఈ రోజు దుర్గా సప్తశ్లోకి చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు అనేవి గోచరించడం లేదు. అలాగే నూతన బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉద్యోగస్తులకైతే గోచరిస్తున్నాయి. దీంతోపాటు వ్యాపారస్తులకి ఆర్థిక స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుంది. నూతన వ్యాపారాలు లేదా వ్యాపారాభివృద్ధి గురించి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన యువతీ యువకులను కనుక పరిశీలించినట్లయితే కుటుంబంలో చికాకులు అశాంతిని పెంచుతూ ఉంటాయి. దీంతోపాటు మీరు చేస్తున్న ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఎక్కువగా శ్రమకి గురయ్యే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు లక్ష్మీదేవి అష్టోత్తరం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉన్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. దీంతోపాటు సంతానము వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ రోజు ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. స్థిరాస్తులకి సంబంధించి మీరు కోరిన విధంగా మార్పులు చేర్పులు ఉండకపోవటం, లేకపోతే ఆశించిన ఫలితాలు లభించకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక ధనురాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మీరు మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సమయానుకూలంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. విద్యార్థులు మాత్రం అధిక ఆసక్తితోటి మీ విద్యను అభ్యసించడానికి ప్రయత్నించాలి. దీంతోపాటు కుటుంబ సభ్యుల ఒత్తిడికి ప్రభావానికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ధనురాశికి చెందిన వారు ఈ రోజు దేవీ భుజంగ స్తోత్రం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. మీకు విజయం కోసం స్ఫూర్తినందించే ఈనాటి సక్సెస్ టిప్ ఏంటో చూద్దాం. ఈనాటి సక్సెస్ టిప్: వీలైనప్పుడల్లా మొక్కలు నాటండి, మొక్కలను పెంచండి. ప్రకృతితో అనుబంధం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మీకు అవసరం లేని ఒక వస్తువును దానం చేయడానికి ప్రయత్నించండి. పంచుకునే మనసు సంతృప్తిని పెంచుతుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తులు పెంచుకోవడం కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తులు కొనడం కోసం నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధి పైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వారి పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆర్థిక స్థిరత్వము, ఆర్థిక పరమైన విషయాల వైపు ఈరోజు ఆసక్తిని కనబరచడం అనేది ఎక్కువగా కనపడుతోంది. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, అలాగే ఇతర వృత్తులకు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించడం లేదు. మకర రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మీరు నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి వలన ఇబ్బందులకి లేదా సమస్యలకి గురయ్యే అవకాశం అయితే గోచరిస్తోంది. దీంతో పాటు ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈ రోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత, దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు పడుతున్న శ్రమకి తగిన ఫలితాలు లభించటం,
అలాగే స్థిరాస్తి విషయాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు కూడా గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనేక సమస్యలు కలిగే అవకాశం అయితే కనపడుతోంది. ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే స్థిరాస్తికి సంబంధించినవి ఉంటాయో వాటికి సంబంధించి పురోగతి అనేది గోచరిస్తోంది. కుంభరాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మీరు మాత్రం మీ యొక్క ఆత్మీయులను కలిసే అవకాశం కనపడుతోంది. అలాగే మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్పెక్యులేషన్స్, ట్రేడింగ్ వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు కాళికాదేవిని ఆరాధన చేయటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థిక స్థిరత్వం గోచరిస్తోంది. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి. సంతానానికి విశేషంగా కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. అనేక విషయాలలో మీ సంతానానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. అలాగే వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కూడా ఆర్థిక స్థిరత్వం లేదా ఆర్థికంగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ ప్రజ్ఞాపాఠవాలకు సంబంధించి గుర్తింపు లభించడంతో పాటు ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీనరాశికి చెందిన యువతీ యువకులను కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులకి సానుకూలమైన మార్పులు, అలాగే మీరు చదువుకుంటున్న చోట్ల మీకు గుర్తింపు లభించటము, ఎవరైతే క్రీడా రంగాలలో ఉంటారో వారికి విశేషమైన గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ, అలాగే ధనధాన్య వృద్ధి కోసం ఈరోజు ఓం శ్రీ ధనదాయిన్యై నమః అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా స్మరించాలి. శ్రీరస్తు శుభమస్తు. ఆషాఢ శుక్రవారం దుర్గాదేవికి ప్రీతికరమైన రోజు. అందుకే దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవాలి. దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించాలి. దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి దుర్గా ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఓం విశ్వమాత్రేయ నమః అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవాలి. అదేవిధంగా దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో కూర్చొని దుర్గా అష్టోత్తరాన్ని పఠించడం లేదా దుర్గా సూక్తాన్ని శ్రవణం చేయటం ద్వారా కూడా దుర్గాదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. దేవాలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు గృహంలోనే ఆషాఢ శుక్రవారం సందర్భంగా తులసికోట దగ్గర దుర్గాదేవిని స్మరించుకుంటూ నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా కూడా దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే మృత్యువు దేవత. భగవంతుడు దయతో విడిపించేస్తాడు. వద్దురా నాన్న, ఇచ్చాను, మంచో చెడు, పాడు చేసుకున్నావో ఉపయోగించుకున్నావో అయిపోయింది. ఇంక ఇప్పుడు నీకు అది ఉపయోగపడదు, అది పెద్దదైపోయింది. చాలా కాలం వాడిన కారే తీసేస్తున్నారు కదా, మరి ఇది తీసేస్తాడు కదా ఈశ్వరుడు. మరి ఈశ్వరుడు దయతో తీసేస్తాడు. తీసేసిన వాడు తీసేసి ఊరుకుంటున్నాడా? మళ్ళీ కొత్త శరీరాన్ని ఇస్తున్నాడా? దానికి జవసత్వాలు ఇస్తున్నాడా? మళ్ళీ జవసత్వాలు ఉన్నప్పుడు వాడకుండా పోయి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏడిస్తే ఆయన ఏం చేస్తాడు? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఓపిక ఉన్నప్పుడే మంచి పనులు చెయ్యి ఆయన చెప్తున్నాడు కదా. ధార్మికంగా బ్రతుకంతే, మంచి పనులు చేయంటే ఉన్నవన్నీ ఇచ్చేసేయి, ఏదో పెద్ద పెద్దవి నువ్వేదో చేసేయమని ఆయన ఏం చెప్పాలా. బ్రతికినదేదో నీ ధార్మికంగా బ్రతుకు, చేసిన పనులు ధార్మికంగా చేయి, ఒకరిని బాధ పెట్టద్దు, 10 మంది సంతోషించేలా బతుకు చాలంతే. అదొక్కటే పరీక్ష. కాబట్టి అటువంటి ధార్మికమైన జీవనమును ఇవ్వడానికి మళ్ళీ శరీరాన్ని పడగొట్టి కొత్త శరీరం ఇస్తున్నవాడు ఆయనే. కారుణ్యము వినా ఏముంది ఈశ్వర చేసితమునందు? ఏమి లేదు. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఏది పట్టుకుని దేన్నైనా భగవంతుడంటే అది కారుణ్య స్వరూపమే, అది కారుణ్యమే.
అందులో ఇంకొకటి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఏం చేస్తుంటాడు, ఏం చేస్తూ ఉంటుంది? మీరు డూ అనండి, బి అనండి, ఆవిడనండి, ఆయన అనండి, చేసేది మాత్రం ఒకటే, రక్షణ. అది భగవంతుని యొక్క లక్షణం. ధర్మ సంరక్షణం చేస్తాడు, ధర్మము వర్ధనమయ్యేటట్టుగా పెరిగేటట్టుగా చూస్తాడు, ధార్మికులను కాపాడతాడు. ధర్మము పోయినప్పుడు పడగొట్టి ఒరే ఉత్తర జన్మలలో అయినా ధర్మం పట్టుకోరా అని మళ్ళీ కొత్తగా జన్మనిస్తూ ఉంటాడు. ఆయన చేసేటటువంటిదంతా రక్షణే. అమ్మవారు కూడా ఏం చేస్తూ ఉంటుంది? ఇదే చేస్తుంటుంది. అందుకే దేవీ భాగవతంలో ఆవిడ ప్రతిజ్ఞ చేసింది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఇదే మాట వాడింది, రక్షార్థం అని వాడింది. ఎప్పుడెప్పుడు నన్ను నమ్ముకుని ధార్మికంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని ఒక అధర్మాత్ముడు కష్టపెట్టే ప్రయత్నం చేస్తాడో అప్పుడప్పుడు నేను ఒక రూపాన్ని తీసుకుని వస్తాను. వచ్చి అధర్మాన్ని పట్టుకున్న వాడి పీచం అణిచేస్తాను, ధర్మాన్ని పట్టుకున్న వాడిని కాపాడుకుంటాను. ఆవిడికి ఆయన బిడ్డే ఈయన బిడ్డే. కానీ ఒక బిడ్డని అమ్మ బుగ్గ గిల్లి అన్నం పెడుతుంది, తొడపాశం పెట్టి అక్షరాలు దిద్దిస్తుంది. అమ్మకి కోపమా? ఆ తొడపాశం పెట్టడంలో పిల్లాడి కన్నా ఆవిడే ఎక్కువ బాధపడుతుంది. కానీ అలా అమ్మ తొడపాశం పెట్టి చదివించింది కాబట్టి తర్వాత వాడు పెద్ద అధికారి అయ్యాడు. అమ్మో నా బిడ్డడికి తొడపాశం పెట్టడమే అంటే, తొడపాశం పెట్టడం అంటే మొక్క ఊడిపోయేటట్టు అది కాదు నా ఉద్దేశం, ఏదో వాడు కొంచెం భయపడేటట్టు అని. అమ్మ అలా కనపడ్డం వెనక కారుణ్యమేనా ఉంది? అంతేకాని ఆమెకి ఏమైనా క్రోధం ఉంటుందా? ఆమెకేం క్రోధం ఉండదు. ఎలా ఉన్నా అమ్మ అమ్మే. గంగ హిమాలయ పర్వతాల్లో పుట్టినప్పుడు పర్వతాల మించి పడిపోతున్నప్పుడు మనం స్నానం చేయలేకపోయినా గంగే, హరిద్వార్లో ఇనప గొలుసులు పట్టుకుని స్నానం చేసినా గంగే, కాశీపట్టణంలో సంతోషంగా వెళ్ళి రేవులో స్నానం చేసినా గంగే. ఒక చోట గంగను భరించలేకపోయావు అంతే. అంతేగాని ఆమె గంగ కాదనడానికి మాత్రం అవకాశం లేదు. అమ్మ కూడా అంతే. ఒకనాడు కాళికాదేవిగా కనపడుతుంది, భక్తుడైన రామకృష్ణ పరమహంసకి ఉపాస్య దేవత అయింది. నీకంత అలా పట్టుకోవడానికి కొంచెం ఏదో మనసులో కొంత భీతి ఉంటే శారదా రూపంగా ఉంటుంది, అన్నపూర్ణ రూపంగా ఉంటుంది. ఇంకా అన్నపూర్ణ రూపం కన్నా పరమకారుణ్యంగా ఉండే రూపం ఇంకా లోకంలో ఏ ఉంటుంది? అన్నం పెట్టడానికి కూర్చుంది.